Welcome to Smart Tricks. In this video, I'll explain about denying the antecedent fallacy. ఇది 13th formal fallacy. దీనికి ఇంకో నేమ్ కూడా ఉంది, ఇన్వర్స్ ఎర్రర్ ఫ్యాలసీ ఆర్ ఫ్యాలసీ ఆఫ్ ఇన్వర్స్. ఫస్ట్ దీని ఫార్మాట్ చూద్దాం. ఇఫ్ ఏ దెన్ బి అంటే ఏ వస్తే ఖచ్చితంగా బి వస్తుందని చెప్తున్నారు. నాట్ ఏ అంట, హీఈస్ డినయింగ్ ద యాంటిసిడెంట్. యాంటిసిడెంట్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఫస్ట్ వచ్చేదాన్ని యాంటిసిడెంట్ అంటాం కాబట్టి హీఈస్ డినయింగ్ ద యాంటిసిడెంట్ హియర్. ఏం డినై చేస్తున్నాడు అంటే ఏ రావట్లేదంట, దేర్ ఫోర్ బి రావట్లేదు అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ఎ ఫ్యాలసీ హియర్. ఎందుకు రాదో మనం చూద్దాం. ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఎ టీచర్, దిస్ ఈజ్ అన్ యాంటిసిడెంట్, దెన్ యూ హ్యావ్ ఎ జాబ్. అంతే, మన టీచర్ అయితే జాబ్ వస్తుంది, దిస్ ఈజ్ ఎ కాన్సిక్వెంట్. బట్ ఇక్కడ ఫ్యాలసీ ఏంటంటే యు ఆర్ నాట్ ఎ టీచర్ అంట. ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీ టీచర్ కాదు, దేర్ ఫోర్ యూ డోంట్ హ్యావ్ జాబ్ అని చెప్పి నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కమిట్ చేసే ఫ్యాలసీ ఏంటంటే డినయింగ్ ద యాంటిసిడెంట్. మీ టీచర్ కాదు కాబట్టి మీకు జాబే లేదని నేను కంక్లూడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ టీచర్ కాలేదు అంటే ఇంకే జాబ్ లేదని కాదు. యూ కెన్ బి ఎ డాక్టర్, యూ కెన్ బి ఎన్ ఇంజనీర్, యూ కెన్ బి ఎ చెఫ్, ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. సో టీచర్ కానంత మాత్రాన జాబ్స్ లేవు అని రూల్ లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ డినయింగ్ ద antecedent fallacy. Thank you. Have a great day. Happy learning with Smart Tricks.